అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాలది తిరాతలు గీతలే కదా సుడు రెడ్ లైన్స్. రేవంతాల సారు తొలగిస్తాడట దిలావర్ పూరోల శోకాలు. ముఖ్యమంత్రి సార్ కందరు చేస్తున్నారు పాలాభిషేకాలు. మాజీ సీఎం సార్ను కలిసిండు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు. ఇంటిల్లాదులతోని ముచ్చట్ల మునిగిండు కేసీఆర్ సారు. ఆ ఇథనాల్ కంపెనీతోని సంబంధం లేదట తలసానికి. కాంగ్రెస్ వాళ్ళే కారులను బదనాం చేస్తురట ప్రతిదానికి. జార్ఖండ్ రాష్ట్రంలో బాగా బలపడ్డదట కాంగ్రెస్ పార్టీ చెయ్యి. రాహుల్ గాంధీ సార్ను కలిసిండు మల్లుబట్టి సారు పోయి. ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర జరుగుతుంది అంటుంది సీతక్క. ఎవరు చేయిస్తుర్రో గుర్తుపట్టి బయట పెట్టుతుందట పక్క. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కాడ అటు పబ్లిక్ ఇటు రైతులు అందరు కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుర్రట. ఓ దిక్కు పాలాభిషేకాలు, ఇంకో దిక్కు పటాకులు కాల్చుకుంటా అంబరాన్ని అంటేటట్టు సంబరాలు చేస్తుర్రట. అగో నిన్న మొన్నటి దాకా పోలీసుల మీదకి తిరగబడ్డ ప్రజలు ఇప్పుడు సంబరాలు ఎదుగు చేసుకుంటుర్రట. మీరే చూడండి. చూసిర్రా కుర్చీ మీద సీఎం సారు ఫోటో పెట్టి 2 చిన్న గిలాసాల పాలు పోసిర్రు. ఇక వీడియో తీస్తున్న మీరు పాలు పోసుకుంటా సీఎం జిందాబాద్ అనాలే అని చెప్పంగానే ఇట్లా సీఎం సార్ ఫోటో మీద పాలు పోసుకుంటా జిందాబాద్ కొట్టిర్రు. ఓదికు దిలావర్పూర్ కాడ పబ్లిక్ మొత్తం షెయి సర్కార్ మీద కోపంతో ఉంటే ఇప్పుడు నిర్మల్లనే రైతులు ఎందుకు ఇట్లా పాలాభిషేకాలు చేస్తుర్రు అంటారా? ఏం లేదు, పోలీసుల మీదకి రాళ్ళిసిరి పెద్ద ఎత్తున లడాయికి పోయిన పబ్లిక్ ముచ్చట ఎరకైన సీఎం సార్ వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపాలే, ప్రజలకు తిప్పలయ్యే పనులు చేయొద్దని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. జనంకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఆపుకోరైరి. ముఖ్యమంత్రి సారా పాడుమల్లె కంపెనీ రద్దు చేయమన్నాడు. మా పోరాటం ఫలించిందని ఎరకవుడు ఆలస్యమే లేదు. ఆనందం పట్టలేక ఇట్లా పాలాభిషేకంలా సారు పోటువను తడిపి ముద్ద చేసిర్రు, పటాకులు కాల్చిర్రు. పండగ చేసుకోరు అనుకో రాదుండ్రి. ఆ యనుమల రేవంతాల సార్ కూడా 8 నెలల కిందనే రద్దు చేయమన్నప్పుడు చేస్తే అయిపోవు గాని ప్రజలు కూడా ఇంత జిద్దు చేస్తారని అనుకోలేదు కావచ్చు. పనిల పని సీఎం సారు మీ సొంత ఇలాకా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న లగచర్ల కూడా ఫార్మా కంపెనీ పెట్టొద్దని ప్రజలు పోరు చేస్తుర్రు. ఆడ కూడా ఇట్లనే ఆ పాడుమల్ల కంపెనీ రాకుండా ఆపితే వాళ్ళు కూడా ఆనందపడి మీకు పాలాభిషేకాలు పంచామృతాభిషేకాలు చేస్తారేమో ఆలోచన చేయకపోయినారు సార్ అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి సారు మాజీ సీఎం కేసీఆర్ సార్ కలిసేది అందుకు ఫామ్ హౌస్కు పోయిండట. ఎన్నలేంది ఇప్పుడు పని కట్టుకొని ఎందుకు పోయిండు? చాలా దినాలయ సార్ కళ్ళబడక చూసిపోదామని వచ్చినా అని చూసిపోదామని పోయిండా. ఈ నడమ కార్లు బాగా నడుపుతున్నట్టుగా సారు మీ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయని చెప్పేది అందుకు పోయిండా. ఏమో చూద్దాం పరి. అగో ఇట్లా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి సారు ఇంటామెను ఇంటిల్లాదలను ఎంట పెట్టుకొని వచ్చిండ్రన్న ముచ్చట ఎరకైనట్టున్నది. కేసీఆర్ సారుల ఇంటామెతో పాటు ఇట్లా అందరు కలిసి కూసురు. శ్రీనివాసరెడ్డి సార్ కూడా అప్పట్లో తెలంగాణ రాష్ట్రం కోసం చాలా తిప్పలు పడ్డాడట. అయ్యా కేసీఆర్ సారు మరి పానం జర హుషారయ్యిందా? నిన్ని అలా స్వాస్థాలతోని బిస్స దింపుకుంటా స్వయంగా కారు కూడా నడుపుతున్నట్టున్నారు. అసలు మీడియా కానుంచి సోషల్ మీడియా దాకా మీరు కారు నడిపిన ముత్యమంత వీడియో వస్తే చాలు కథలుగా చెప్పుకుంటా కారు వీడియోనే ఇంటర్నెట్లో ఇరగమరగా దింపుతుర్రు అని అన్ని ముచ్చట్లు చెప్పినట్టే ఉండు. మాజీ ముఖ్యమంత్రి సారు కూడా మరి తెలంగాణలో ఏం నడుస్తుంది ఏం కథ అని అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుండాట. రాక వస్తిరని కేసీఆర్ సార్ కూడా ఓ బంగారి గొలుసు తెప్పించి శ్రీనివాసరెడ్డి సారు మెడలేసిండు. వాళ్ళ ఇంటామెకి ఇట్లా బొట్టు పెట్టి పట్టుబట్టలు పెట్టిర్రు. ఇంటి లాదులకు మర్యాదలు చేసినాక ఇట్లా అలిపించుకొని పానం మంచిగా చూసుకో మంచిగుండు ఇక పోయొస్తామని మాజీ ఎమ్మెల్సీ సారు మళ్ళా ఇంటికి వెళ్ళిపోయిండట. ఈడొకటి గమనించిర్రా, ఎవరన్నా తెలిసిన లీడర్లను కలిసేందుకు పోతే శాల్వలో పువ్వుల గుత్తిలో తీసుకుపోయి చేతుల్లో పెడతారు కానీ మాజీ ముఖ్యమంత్రి సార్ అందుకు ఉల్టా ఉన్నట్టున్నాడు కదా. ఏకంగా బంగారి చైనే మెడలేసిండు. పోయినోళ్ళు పోయినట్టు అందరు కేసీఆర్ సార్ను ఇట్లనే కలిస్తే మెడలోంచి బంగారి గొలుసులు దిగేస్తాడా అంటే ఏమో కేసీఆర్ సార్ వెనకపోట నడిచేటోళ్ళకే తెలవాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కులగణన సర్వే చేసేందుకు ఆఫీసర్లు అందరూ కట్టగట్టుకొని సీఎం రేవంతాల సార్ దగ్గరికి పోయిర్రట. మరి సీఎం సారు సెక్రటేరియట్లో ఉంటాడని సచివాలయంకు పోయినరా లేకుంటే ఇంటికి పోయి ఇంటిల్లాదలను అడిగి వివరాలు అరుచుకున్నారా? రేవంతాల గారికి ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి అన్ని బరాబరే రాసుకురా. ఇది అరుచుకుందాం పరి. ఇగో వీళ్ళే ముఖ్యమంత్రి గారి ఆస్తిపాస్తులు, ఆయన ఇంటోళ్ళ పేర్లు కులగణన సర్వేరా ఎక్కిచ్చే ఆఫీసర్లు. ఇట్లా సీఎం సార్ దగ్గరికి పోయి సారో మీరు పెట్టిన కులగణన సర్వే ఆఫీసర్లము, మీరు కూడా మీ కులము గోత్రము ఇంటిల్లాదులు ఆస్తిపాస్తులు అప్పులు ఆమ్దాని అంతా కూడా మాకు చెప్పితే రాసుకుంటామని అన్నారట. ముఖ్యమంత్రి సార్ ఇట్లా కాయిదాలు తీసుకొని రాసుకుంటా మరి కులగణన సర్వే చేస్తేందుకు పోతే పబ్లిక్ ఏమనుకుంటుర్రు? అన్ని వివరాలు మంచిగానే చెప్తున్నారా లేకుంటే ఏమన్నా సతాయిస్తురా అని ఆఫీసర్లను అడిగినరట.
సతాయింపు అంటే మామూలు సతాయింప. మీరు అప్పట్లో టీడీపీలో ఉన్నప్పుడు చెప్పిన మాటలే వీడియోలు చూపెట్టుకుంటా అప్పుడు అట్లా చెప్పిన సారు ఇప్పుడు ఇట్లా సర్వే ఎట్లా చేయించబట్టే అని మామూలుగా గోసపుచ్చుకోలేదు. అయినా మా కర్తవ్యాన్ని నెరవేర్చినము, కాయిదాల వాళ్ళ కులంకా నుంచి ఆస్తుల దాకా అన్ని వివరాలు ఎక్కించినమా నరట. సర్కారు నౌకరు చేసే ఆఫీసర్లందరూ కూడా కులగణన సర్వేల వివరాలు నమోదు చేసుకునేటట్టు కొత్త స్పెషల్ డ్రైవ్ పెట్టాలని ఆడున్న ఆఫీసర్లతోనే సీఎం సార్ కూడా అనుకొచ్చిండట. మళ్ళా అదేన్ని రోజులు నడుస్తుందో. ఇట్లా చెప్పని పనులు ముంగటేసుకొని చెప్పిన 6 గ్యారెంటీలు మాత్రం పురాగా అమలు చేస్తలేరు. ఎప్పటి వరకు చేస్తారు సారు? కులగణన సర్వే చేసినట్టే అవిటిని కూడా చిట్కున చేస్తే ఇప్పటికే ప్రజలు ప్రభుత్వ పథకాలు పొందేటోళ్ళు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కాడ పెడుతున్న ఇథనాల్ కంపెనీకి కారు పార్టీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్కు ఆయన కొడుకుకు ఎసొంటి సంబంధం లేదట. అగో తలసాని సార్కు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆధారాలు చూపెడుతుంటే ఇప్పుడు సంబంధమే లేదని ఎవరన్నారు అంటారా? ఎవరో కాదు, శ్రీనివాస్ యాదవ్ సారే అంటుండు. ఈనుండ్రి. ఆ కంపెనీకి మా కొడుకు కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈయనరా ఏమంటుండో, 8 ఏండ్ల కిందనే వాళ్ళ కొడుకు ఆ కంపెనీ డైరెక్టర్ కోలువుకు రాజీనామా పెట్టిండట. అయితే ఆ కాగితం పట్టుకొని కాంగ్రెస్ పార్టీ లీడర్లు కయ్యం మోబు చేసిండ్రు అనుకొచ్చిండు. అయ్యా మాజీ మంత్రి గారు, మరి మీరు కంపెనీ దేనే లేదా అంటుర్రు, అటు షెయి సర్కారు ఆ ఫ్యాక్టరీకి మాకు సంబంధం లేదని అంటుర్రు. మీ కారు పార్టీ ఏలుబడిలో అనుమతి లేకుండా ఇన్ని దినాలు కాంగ్రెస్ ఏలుబడిలో షెయి సర్కారు వల్ల పర్మిషన్ లేకుండా ఆడ కంపెనీ ఎట్లా పుట్టినట్టు ఉన్నట్టుండి ఎవరి అనుమతి లేకుండా మొగుల మీదికెళ్ళి ఊసి దిలావర్పూర్ శివార్లా పడ్డదా? ఓ సీఎం రేవంత్ సారు, మీకు రాజకీయంగా ఏమన్నా ఉంటే మీరు చూసుకోవాలి కానీ ఇట్లా అమాయక ప్రజలను ఆగం చేసుడు ఎంతవరకు కరెక్టు? జనం ఉద్యమించినాక మళ్ళా ఆపుడు ఎంతవరకు సమంజసమో పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీరే చెప్పాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాహుల్ గాంధీ సారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ను దేక్తలేడు, అసలుకే పట్టించుకుంటలేడు. చేతుల చెయ్యి వేసేదందుకు కూడా బట్టి సారు చెయ్యి ఇచ్చినాగానే రాహుల్ గాంధీ సారు చెయ్యి కూడా కలుపుతలేడని మొన్నటిదాకా వీడియోలను ఇంటర్నెట్లో ఎరగమరగా దింపారు కదా. అయితే ఇప్పుడు చేతులు వేసుడే కాదు, భుజం మీద చెయ్యి వేసి కూడా మాట్లాడుతుండట. నమ్ముతలేరా? చూడుర్రి. అగో చూసినరా, ఇద్దరు ఇట్లా ముచ్చట పెట్టుకుంటా పోతుంటే అందరినీ సమానంగా చూసే రాహుల్ సారు సౌహృదయంను చూసి షెయి పార్టీ లీడర్లంతా సంబరపడ్డారు కావచ్చు. మరి అంతగానం రాహుల్ గాంధీ సారు బట్టి సార్తో ఏం మాట్లాడి కావచ్చు అంటారా? ఏం లేదులా, మొన్నటిదాకా జార్ఖండ్ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా బట్టి సార్ను ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు పెట్టిరు కదా. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సార్ కూడా జార్ఖండ్ ఎన్నికల్లో షెయి పార్టీ పచారను పెంచి ఆడ సర్కారు వచ్చేటట్టు పనిచేసిండట కదా. అయితే రాహుల్ సారు అదే ముచ్చట అడుగుతున్నట్టున్నాడు. భయ్యా బట్టీజీ భలే చేసినావు, జార్ఖండ్లో మన షెయి పార్టీ ఇజ్జత్ కాపాడినావు అన్నాడుగా అవ్వచ్చు. బట్టి సారు కూడా ఇట్లా సంబరపడుకుంటా చిన్నప్పటి సంది షెయి పార్టీలో ఉన్నోన్ని, ఏ రాష్ట్రంలో మన షెయ్యిని ఎట్లా పొడి పెట్టాలనో నాకు తెలియందా, ఎప్పుడు ఏం చేయాలనో అన్ని ముచ్చట్లు తెలుసు అన్నాడుగా అవ్వచ్చు. ఇట్లా ఇద్దరు ముచ్చట పెట్టుకుంటా ముంగడికి నడుచుకుంటా పోతుంటే అస్సలున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు బడుల్లో అవుతున్న ఫుడ్ పాయిజన్ కేసుల వెనుక ఏదో శారపేద కుట్రనే జరుగుతుందట. మలి సర్కారు పంపే బియ్యం చక్కగా లేక ఆ బియ్యంతో వండిన బువ్వదిని బడిపిల్లలు దావకాల పాలవుతుండ్రని లోకమంతా కోడాయి కూస్తుంటే హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వెనుక ఏవో కుట్రలు జరుగుతున్నాయని ఎవరన్నారు అంటారా? ఎవరో కాదు, అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క. సీతక్క, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్రేందో చెప్పుండ్రి. ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఇన్నరా ఏమంటున్నదో సీతక్క? మరి ఎవలతోని ఎవరు వెనక బంధుకు సంబంధాలు పెట్టుకుంటుండ్రు, మీరు ఎవలను అంటుర్రు? ఆ ముచ్చట కూడా మంచిగా చెప్పుర్రి. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అధికారులు కూడా కావాలని కాంగ్రెస్ సర్కారు మీద ప్రజలు మన్నెత్తిపోయాలని ఇట్లా బడిపిల్లల బతుకులతోని ఆడుకుంటున్నట్టు ఎరకైతే మట్టుకు సర్కారు లాంఛనాలతోని సకల మర్యాదలు చేసి మైలపోలు తీసి మంచిగానే లగ్గం చేసి జైలుకు సాగదోలుతాము అనుకొచ్చింది. ఆఫీసర్ల పనితనం ఎట్లున్నదో అరుచుకుంటున్నట్టు సీతక్క మంచిగురమే చేస్తామంటారు, బాగానే ఉన్నది. ఆఫీసర్ల పనితనం ఎట్లున్నదో అరుచుకుంటున్నట్టు మీ సర్కారు హాస్టళ్లకు ప్రభుత్వ బడులకు పంపుతున్న ఉప్పు పప్పులు బియ్యం కూడా ఎట్లున్నాయో ఎసొంటివి పంపుతుందో మీరు కూడా వీటి గురించి కూడా అరుచుకోండి. ఇవి బాగలేని బియ్యం అని అధికారులు అంటుంటే కూడా పట్టించుకోకుండా పంపుతున్నోళ్లకు కూడా మీరు చెప్పిన గతి పట్టేటట్టు చేసి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ గరీబు పిల్లల కోసం ఆలోచన చేస్తుందన్నట్టు రూబడియ్యండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
జిల్లా కలెక్టర్ల కాడ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బుడ్డ లీడర్లు, పెద్ద లీడర్లు ఇట్లా అందరూ కూడా దగ్గరున్న గురుకుల బడులకు, సర్కారు బడులకు ఇట్లా ఏ బడులుంటే ఆ బడుల దగ్గరికి పోయి వంట ఎట్లా చేస్తుర్రు, బడి పిల్లలకు బువ్వ ఎట్లా పెడుతుర్రో అరుచుకుంటుర్రట. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు జరగవలసిన నష్టం జరిగిపోయినాక ఇప్పుడు సోయి తెచ్చుకొని ఇందిరమ్మ సర్కారు ఈ గురం చేసిందా? ఇది చూద్దాం పరి. అగో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మేడం ఇట్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం ఊర్లో ఉన్న సర్కారు బడికి పోయి సౌలతులు ఎట్టెట్లా ఉన్నాయి ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నదట. దినం బువ్వల ఏమేం కూరలు పెడుతుండ్రు, ఉడకబెట్టిన కోడిగుడ్లు మంచిగా ఇస్తుండ్రా, బియ్యం మంచిగున్నాయా, పురుగులు పట్టినాయా, ఉప్పు పప్పులు ఎట్లున్నాయి అన్నీ అరుచుకున్నదట. అందరూ బరాబర్ టైంకే వస్తుర్రా, కొలువులు మంచిగానే చేస్తుండ్రా అంటే ఇద్దరు ఆఫీసర్లు సెలవు పెట్టిరని ఆడున్నోళ్ళు చెప్పంగానే వెంటనే వాళ్లకు నోటీసులు ఇయ్యాలని చెప్పుకొచ్చిందట. ఇక కలెక్టర్ మేడం ఇట్లా బడిలకు పోతే మేము పోవద్దా అనుకున్నారు కావచ్చు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ కూడా ఆయన ఓ బడికి పోయిండు. జీవన్ రెడ్డి సార్ ఏం చేసిండో చూడుండ్రి. అగో బువ్వసక ఉడకలేదు, బియ్యమే ఉన్నది, ఇట్లనేనా వండేది, ఈ ఉడకని కూడు తింటే పిల్లలకు కడుపునయ్యదా, కక్కుడు బయలు పెట్టదా అని వంట చేసేటోళ్లను మంచిగానే మందలిచ్చుడు. బడి పిల్లలకు సరిపోయేంత బకెట్ పెరుగు తేవాలే, చిక్కగా సల్లగలిపి వయ్యాలే గాని ముత్యమంతా పెరుగు తెచ్చి ఉచ్చుత్సా నీళ్లు చేస్తే ఎట్లుంటదని గట్టిగానే గరానికి వచ్చిండట. జీవన్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ ఈడిట్లుంటే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటుండో ఈనుండ్రి. ఏదో జరిగింది, వాళ్ళు ఏదో తెలుసుకుని చెప్తే అందరూ 360 మందిలో 30 మందికి 35 ఏదో ఇచ్చున్నట్టే కదా. అయ్యా పొన్నం సారు, అంటే మీ సర్కారు పంపిన ఉప్పు పప్పులు బియ్యంలో ఏం తప్పిదం లేకుండానే బడి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతుందా? మీ ఏలుబడి వచ్చినాకనే కదా సారు చదువుల శాఖ మొత్తం సత్రోలు అయ్యింది. ఏడాది బట్టి 7నో దగ్గర ఫుడ్ పాయిజన్ కేసులు గానే బట్టి మీరేమో ఇప్పుడు ఇట్లా అనబడితే ఏమో సారు, పాలకులం కాదు సేవకులము, మాది ప్రజాపాలన అనే మీకే తెలవాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పెబ్బకాము ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు పెద్ద ప్లానింగే చేస్తున్నాడట. షై పార్టీ లీడర్లందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. మరి అంతమందిని పిలిచి మీటింగ్లో ఏం చెప్పిండో, ఆ సమావేశానికి హాజరుపడ్డ కాంగ్రెస్ లీడర్లు ఏమన్నారో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దూపాదాస్ మున్సీ మేడము, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, షై పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా సమావేశానికి హాజరుపడ్డారు కదా. మహేష్ కుమార్ గౌడ్ సారు మీటింగ్ మంచిగానే ఏర్పాటు చేసిండు. ఓ దిక్కు లగచర్ల లడాయి నడవబట్టి, ఇంకో దిక్కు గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. ఏమాయా సారు ఇప్పటికి కూడా అమలు చేయకపోబడితిరి అని కాంగ్రెస్ పెద్ద లీడర్ల కాడ నుంచి షై పార్టీకి ఓట్లేయమని చెప్పిన బుడ్డ లీడర్ల దాకా అందరినీ ప్రజలు అడిగి కడుగుతుంటే ఏం చెప్పాలనో కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికీ ఊర్ల పొంట పరిశాన్లుండ్రు. ఇసొంటి యాళ్ళ పట్టభద్రుల ఎన్నికల్లో మన కాంగ్రెస్ తరఫున ప్రజల తానికి ఓట్లడిగేందుకు ఓవుడు సాహసం అనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో అంటే చదువొచ్చినోళ్ళు రానోళ్ళు అందరూ ఎవ్వలకు ఓటేయాలంటే వాళ్లకు ఓట్లేసిర్రు. కానీ పట్టభద్రులు అట్లా కాదు కదా, చదువుకున్నోళ్ళు మేధావులు వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన మాటలు విని ఇట్లా ఓట్లు అడగంగానే అట్లా చేస్తారా? అసలే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని అప్పట్లో మాటిస్తే కాంగ్రెస్ వాళ్ళ మాట నమ్మి ఓట్లేసిర్రు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటే పట్టభద్రులు మాట నిలబెట్టుకున్నారు. కానీ గెలిచిన కాంగ్రెస్ లీడర్లే మాట తప్పిండ్రని చాలా మందే లడాయి చేసి వాళ్ళను అరెస్టులు కూడా చేయించి పోలీస్ స్టేషన్ కు వేసుకుపోయిరి. ఈ 11 నెలల కాలంలోనే కాంగ్రెస్ సర్కారు పర్ఫార్మెన్స్ కండ్లారా చూసినోళ్ళు మళ్ళా పట్టభద్రుల తానికి ఓట్ల బిచ్చం ఎత్తుకునేందుకు పోతే కాంగ్రెస్ లీడర్లు నమ్ముతారా? అంటే ఆ మీటింగ్ పెట్టిన మహేష్ కుమార్ గౌడ్ సార్కే తెలవాలే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేటీఆర్ సారు, హరీష్ రావు సారు స్థాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ది కాదట. రోడ్లు బంగుళాల మంత్రి కం సినిమాల మంత్రిగా కోమటిరెడ్డి సారు ఇప్పుడున్నాడు. ఐటీ మంత్రిగా కేటీఆర్ సారు, పైసల మంత్రి కం దవాఖాన్ల మంత్రిగా పనిచేసిన అనుభవం హరీష్ రావు సార్కు ఉన్నది. వాళ్ళ లెక్క కోమటిరెడ్డి సారు కూడా ఇప్పుడు మంత్రి ఉన్నాడు అంతే. మరి ఆయన స్థాయికి తగ్గోళ్ళు ఎవరంటారా ఈనుండ్రి. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇక చెప్పుర్రి, మీ స్థాయికి తగ్గ లీడర్ ఎవరో. హరీష్ రావు గురించి మాట్లాడితే వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఎవరో చెప్తే ఆయన మాట్లాడితే మీరు సమాధానం చేయొచ్చు. వాళ్ళిద్దరి గురించి మీరు మాట్లాడితే వాళ్ళు నా స్థాయి కాదు. మరి మీ పెద్దరికానికి మీకు సరదంటుగా మాట్లాడే ఆ పోటు లీడరు ఎవ్వరు సారు? అనుకునే బంగారు తెలంగాణ చేస్తారు. కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోయామంటే నేను కూడా ఆయన కూడా గురుకులాలకు వస్తా. ఈ పిల్లలు మేము మాట్లాడడం వాళ్ళని కామెంట్ చేయండి. ఈయనరా ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ సార్ ఈయనకు సర్దంటు లీడరట. ఈయన చెప్పిన ఈ ప్రకారంగా చూస్తే కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచినాక కోమటిరెడ్డి గారినే తెలంగాణకు ముఖ్యమంత్రిని చెయ్యాలి కదా. అంటే ముఖ్యమంత్రి స్థాయి వెంకటరెడ్డిది కాదు, కేవలం రేవంత్ రెడ్డిదే అని ఢిల్లీలున్న షై పార్టీ పెబ్బలు రేవంతాలునే ముఖ్యమంత్రిని చేద్దామనుకున్నారా ఎట్లా? అది కూడా కోమటిరెడ్డి గారే చెప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
అయ్యప్ప మాల వేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ గారి మూతికాడ బ్రీత్ ఎనలైజర్ పెట్టి పరీక్షలు చేసిరట. అగో మణికంఠను మాల వేసుకున్న సాములు మందు ముట్టరు, మాంసానికి దూరంగా ఉంటారని ఎరుకుండి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకు మాలేసుకున్న ఆసామిని ఎందుకు పరీక్ష చేయాలనిపించిందో అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. అగో యూనిఫామ్ వేసుకున్న ఈ కండక్టర్ సార్ వెనక కర్రెబట్టలు చేసుకున్న అయ్యప్ప స్వామి కనిపిస్తున్నాడా? ఈయనకే బ్రీత్ ఎనలైజరు మూతికాడ పెట్టి పరీక్షలు చేసిండ్రు. అందరినీ అన్నట్టుగా అంతేగా. కుర్చీ మీద కూర్చున్న మేడము టెస్ట్ చేసే మిషన్ ఇచ్చింది. అగో స్వామి కూడా తీసుకొని దాంట్లో గాలి ఉదిండు. మహబూబాద్ జిల్లా తొర్రూరులో ఆర్టీసీ డిపో కాడ ఇట్లా అయ్యప్ప మాల వేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ స్వామికి పరీక్షలు చేసుడు చూసి, అంటే పవిత్రమైన అయ్యప్ప మాలలు వేసుకునే సాములు ధూమపాన మద్యపాన ప్రియుల లెక్క కళ్ళబడుతుండ్రా? మద్యమన్నదే ముట్టకుండా మణికంఠుని నామస్వరాలను మునిగిపోయే సాములకు మందు పరీక్షలు చేసుడు ఏందని అయ్యప్ప ఆరాధకులు ఊకుంటారా? అగో చూడుండ్రి. బస్సు డిపో ముంగడికి వచ్చి మా అయ్యప్ప స్వామికి మీరు ఎట్లా మందు పరీక్షలు చేస్తారు, మీరు హిందువులను తక్కువ చేసి చూస్తారా అని బాగానే గరానికి వచ్చిర్రట. ఆ టెస్ట్ చేయించిన మేడం వచ్చి రూల్స్ ప్రకారం అందరికీ చేసినామా అనుకొచ్చిందట. అమ్మా డిపో మేనేజర్ గారు, మరి మీరు కూడా ఓ మాల మీద ఉన్న స్వామి మందు తాగుతాడని ఎట్లా అనుకున్నారు మేడము? ఇప్పుడు చూడుండ్రి, ఇంతమంది మనోభావాలు దెబ్బతినే కాడికి వచ్చి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నీతి అవినీతి మీద మాట్లాడే నైతిక హక్కు కారు పార్టీ మాజీ మంత్రి తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్కు అస్సలకే లేదట. నీతి అవినీతిల గురించి ఇప్పుడు అంత నీతిగా మాట్లాడిన ఆ నీతిమంతుడు ఎవ్వలు, ఆ ముచ్చట ముంగటేసిన ఆ రాజకీయ ఆనిముత్యం ఎవ్వలు, ఏం కథ అంటారా అన్న మహానుభావుని కూడా కాయిస్గా మన బాలన్న ముచ్చట్లకు పట్టుకొని వచ్చిన చూపెడదామని తెచ్చిన. చూడుండ్రి, ఆయన ఎంత నీతిమంతుడో చూసినాక మీరే చెప్పాలి. ఆ కడియం శ్రీఆర్ సారు ఇక చెప్పుండ్రి. అవినీతి గురించి మాట్లాడే, నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందని అడుగుతున్నా. ఇన్నారా ఏమంటుండో? ఇంకా మస్తుగానే అన్నాడు. ఇనుండ్రి. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గారికి గాని తెలంగాణ వనరులను కొల్లగొట్టి 1000 ఎకరాల భూములను మీరు సొంతం చేసుకుని 1000 కోట్ల రూపాయల ఆస్తులను కూడా కట్టుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని ఇవాళ మీరు నీతి గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ అర్హత ఉందా అని అడుగుతున్నా. అయ్యా కడియం సారు, 10 ఏళ్ళు కారు పార్టీ ఏలువడల కేసీఆర్ సార్ వెనకపొంట నడుచుకుంటా మీరేం చేసిండ్రు సారు? అప్పుడు అన్యాయం జరుగుతుంటే చూసుకుంటా కూసున్నారా, లేకుంటే నాకో పాలు కావాలని పంచుకున్నారా? అయినా మీరు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మీదికి కోపానికి రాలేదా? ఇప్పుడు కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీకైన మీరు ఇట్లా నీతి అవినీతి అనబడితిరి. ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ వాడు మీకు కూడా అలవాటు అయ్యింది కదా. మీరే కాదు, మీ లీడర్లందరూ ఎవరేం తక్కువ కాదు. కారు పార్టీ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు, కమలం పువ్వులు ఏం అనిముత్యాలు కాదు. అట్లని మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం సుధపూసలు కాదు. చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, సొచ్చేటి ఏమో అంటారు చూడుండ్రి అన్నట్టు చేసుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనే. మీరు చెప్పే నీతులు ఎనుకుంటా చేతులు ఉబ్బేదాకా సప్పట్లు కొట్టి మురిసిపోవుడు ప్రజలకు కూడా అలవాటు అయిపోయాయి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. షై పార్టీ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి సార్ను ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ పార్టీ లీడర్లంతా మీటింగ్ పెట్టిరట. అగో మొన్నటిదాకా మలి సర్కార్ల జీవన్ రెడ్డి సార్కు ఇలువ కూడా ఇస్తలేరని పార్టీకి దూరం ఉంటున్న జీవన్ రెడ్డి సార్ను పోటీ చేయాలని ఎవరన్నారు? ఆ సార్నే మళ్ళా ఏకగ్రీవం చేయాలని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇనుండ్రి. ఇప్పుడు జరిగిన మీటింగ్లో సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడా యునానిమస్గానే జీవనన్న పోటీ చేయాలని చెప్పి హైకమాండ్కు రిక్వెస్ట్ చేసినాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పెద్దల కాన్ నుంచి మండల పెద్దల దాకా షై పార్టీ లీడర్లందరూ కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఏమని చెప్పిండ్రంటే ఎమ్మెల్సీగా మల్లోపారి జీవన్ రెడ్డి సార్కే సీటు ఇయ్యాలి, ఏకగ్రీవంగా జీవన్ రెడ్డి సార్నే మేము కూడా ఎన్నుకుంటున్నామని చెప్పినామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సారు అనుకొచ్చిండు. అయ్యా జీవన్ రెడ్డి సారు, షై పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ పదార దినానికి ఇంత తక్కువైంది. లీడర్లు ఎవ్వరు కూడా ఓ కంట మిమ్మల్ని చూస్తలేరని సాడుగా కండ్ల నీళ్లు కూడా పెట్టుకుంటారు. మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లే మిమ్మల్ని ఏకగ్రీవం చేస్తామని అంటుర్రు. మరి మీరేమంటారో? మీ వెనకపొంట తిరిగేటోళ్ళు కూడా ఏమనుకుంటుర్రో ఆ ముచ్చట కూడా మీరే చెప్తే అయిపోతుంది కదా సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి వేయాలని తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.